మాట్లాడే పనుంది ఉండండి. నేను కూడా కాఫీ తెచ్చుకుంటాను. అదా కదా, కాఫీ ఇచ్చి ప్రసన్నం చేసుకుని. అవును మరి. కొత్తగా కాఫీ ఇస్తున్నాను మీకు. రోజు ఇస్తానేంటి? అంటే మేము రోజు అడిగితే ఇస్తావు, ఇప్పుడు అడగకుండా ఇచ్చావంటే సంథింగ్ హ్యాపెండ్. బావుందయ్యా. మరి మీరు అసలు దొరుకుతున్నారా అన్నదమ్ములిద్దరూను? ఒక ఈయన దొరికితే ఆయన దొరకడు, ఆయన దొరికితే ఈయన దొరకడు. ఏదో ఊళ్ళో పెళ్ళిళ్ళన్నీ కూడా మీ చేతుల మీదే జరుగుతున్నట్టున్నాయిగా. గోదావరి జిల్లాలో అంటే ముహూర్తాలు అంటే సర్కిల్ ఉన్నప్పుడు ఉంటది మరి. ఒక్కో రోజు 4 పెళ్ళిళ్ళకి వెళ్తుంటేనే అవట్లేదు. అవును. ఊరినే భోజనాలు చేయటం కాదు, పెద్ద ముహూర్తం అబ్బా. అవును మరి, మొన్నటిదాకా మూడం కదా, ఇప్పుడు వచ్చేసినాయి. దాంతో ఇంకా మనం భోజనాలు అన్ని చేటలు చేయక్కర్లేదు, అందరికి హాయ్ హాయ్ అని చెప్పి అదే రాత్రి అంతే. అయితే రాత్రి అడుగుతున్నావు కదా, ఏంటి ఏం చేద్దాం అంటే సైటు నీకు కొనుక్కున్నావు, కొనుక్కుని ఉంచుకుంటే ఉపయోగం ఉండదు కదా, దాన్ని ఏదో మెటీరియలైజ్ చేసుకోవాలి దాన్ని. అది నీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ వచ్చినాయి, చక్కని గ్రామీణ ప్రాంతం, కావాల్సిన పల్లె వాతావరణం, చక్కగా కాలువ అన్నీ వచ్చినాయి. సరే దాన్ని ఏదో మెటీరియలైజ్ ఏం చేద్దామని అనుకుంటున్నావు నువ్వు? ఏం చెయ్యాలన్నా టింగ్ టింగ్లబ్బా. ఇప్పుడు బడ్జెట్ ఏమి సహకరించదు కదా, కొన్నాళ్ళు ఆగుదాము. నువ్వు స్థలం ఉన్నదని దికావు అంటే కాదు కదా. అవును, దానికి ఏం చేయాలనుకుంటావు, నీ మైండ్ లో ఏం ఐడియా ఉన్నదో చెప్తే దాన్ని బట్టి. నాకు బడ్జెట్ లో ఏం కట్టించి ఇవ్వగలరు, అక్కడ వీలవుద్దా, ఏం కడదాం? ఇప్పుడు బిల్డింగ్ కడదామని అనుకుంటున్నావా, ఏం చేద్దామని అనుకుంటున్నావు, నీకు ఏమేం కావాలి? బిల్డింగ్కి ఎంత అవుద్ది? బిల్డింగ్కి ఒక మినిమం, నీకు బిల్డింగ్ అంటే ఒక హాలు, 2 బెడ్రూమ్స్, కిచెన్, 2 బెడ్రూమ్ 2 BHK అసలు అలా అనుకో. మినిమం నువ్వు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 25 లక్షలు పట్టుకుంటే తప్ప అవదండి. నాకు అంతది అక్కర్లేదు. ఒక రూము, ఒక కిచెను, ఒక కావాల్సింది చెప్పాను కదా, నాకు ఇది కావాలి. ఎంత అవుద్ది? దానికి నువ్వు అట్లీస్ట్ తక్కువలో తక్కువ అంటూ ఒక 20 నుంచి 25 లక్షలు లేనిది అవదండి అసలు. అంటే డబల్ బెడ్రూమ్ కాకుండా అయినా 20 అవుతుంది. అంత కూడా నాకు ఇష్టం లేదబ్బా. చక్కగా సరిపోతుంది బడ్జెట్ కి. ఇప్పుడు దానికి దీనికి రూఫే తేడా, మిగతా అన్ని మామూలే కదా. ఇక్కడంటే నేను ఇది కట్టించుకున్నానబ్బా, తిరిగాము, మనకి నచ్చినట్టు కట్టించుకున్నాం, ఇది ఓకే. అక్కడ మెటీరియల్ అది దొరుకుద్దా? మరి రోజు వెళ్ళి కట్టించడం ఇదంతా కూడా పెద్ద ప్రాబ్లం కదా. మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తే మనకు కావాలని ఆడే కట్టుకుంటాడు. అయితే మరి నాకు నచ్చినట్లు మార్పులు చేస్తాడా? అంటే అదే నీకు అనుకూలంగా కావాలి. అవును అవును, దగ్గరుండి కట్టించుకోవాలి కదన్న, కస్టమైజ్ నాకు నచ్చినట్లుగా. ఓ పని చేయమ్మా, నువ్వు కట్టింతావు, నువ్వు దగ్గరుండి. ఎందుకంటే కాంట్రాక్ట్ కుదరదు మనకి. ఎందుకు కుదరదు అంటే ఇప్పుడు కస్టమైజ్డ్, ఎందుకంటే నీ అభిరుచి మేరకు కట్టాలి. ఇప్పుడు మార్పులు చేర్పులు, కాంట్రాక్టర్ అనుకో ఆడు టైం టు టైం మొత్తం ఫటాఫట్ లేపుకి వెళ్ళిపోతాడు. నీ పగలగొట్టి కట్టమన్నావు అనుకో, దాన్ని ఎక్స్ట్రా అని నచ్చకపోతే ఖచ్చితంగా పగలగొట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు ఆ సీలింగ్కే 4 సార్లు పీకించేవారు. అలాంటిది నీకు నీ అభిరుచి, నీకు ఇవన్నీ చేసుకుంటానికి వీలుగా చక్కగా కళాత్మకంగా కట్టాలనుకో అవ్వదు. కాబట్టి నువ్వు దగ్గరుండి చేయించానంటే ఓ పని చేయి, నువ్వు సెలక్షన్ నువ్వు చేసుకోమ్మా, మెటీరియల్ నేను తెప్పిస్తాను, నేను ఈయన దగ్గరుండి కట్టించానండి, కట్టించు, అయిపోతుంది. అదే నీకు బిల్డింగ్ కాకుండా శ్రీనివాస్ ఏదైనా కడతాడు కదా. నాతోటి మొన్న మీ ఇష్టం మేడం గారు శంకుస్థాపన చేసేసాం, మీ ఇష్టం మీరు ఏం చెప్తే నేను అది కట్టిస్తాను అన్నాడు. నాకు అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు కాకపోతే మనం కాంట్రాక్ట్ కాకుండా డైలీ కూలీ అయినా కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఎక్స్ట్రా అవుతుంది. అవనే నీకు కావాల్సినట్టుగా మలుచుకో చక్కగానే మెటీరియల్. అయితే ఒకటైతే చెప్తున్నాను ప్రేమ, నీకే చెప్తున్నా, నువ్వు అసలు హైఫై అయ్యగారు అంతా, నా బడ్జెట్ని మించడానికి వీల్లేదు. ఓకే, హైఫై అంటే నేనేమి అక్కడ ఏం బ్రాండెడ్ వస్తువులు ఏం కొనను నేను. నువ్వు అలా చెప్తావేంటి అంటే, అమ్మా ఇదైతే బాగా మంతదమ్మా, తర్వాత నీ ఇష్టం మరి అంటాడు. అంతే అయిపోతుంది. నేను అలా అన్నాను. ఇప్పుడు ఈ కప్పు ఉందనుకో, 3 రకాలు ఉంటాయి, ఇదే కప్పు ఇలాగే ఉంటది, 3 రకాలు ఉంటాయి. ఇందులో ఎకానమీ ఉంటది, ప్రీమియం ఉంటది, మామూలు ఉంటది. అయితే డబ్బును మీడియం చాలు, మరీ లోదొద్దు. ఏమండి? అంతే.
మరీ అలాగా తక్కువగా వేయించలేము. అదే మీడియంది ఇప్పుడు కాదు. సెలక్షన్ అంతా నీదే, ఓకే మెటీరియల్ తెప్పించడం నీది, నేను అందులో ఇన్వాల్వ్ అవను. ఓకే కాబట్టి సెలక్షన్ నువ్వు చేసుకో. ఓకే మెటీరియల్ నీకు అక్కడికి చేర్చేటువంటి బాధ్యత నేను చూసుకుంటాను, కట్టించే బాధ్యత ఈయన ఆనంద్ గారు చూసుకుంటాను. తమరే కట్టించేది. హ్యాపీగా కట్టింతాను. ఆ? నీకు అనుకూలంగా నువ్వు 100 సార్లు వచ్చి చూసుకో, ఏ ఇబ్బంది లేదు. నువ్వు ఎలా కావాలని చక్కగా అలాగా నువ్వు డిసైడ్ అయిపోయి ఉండు బాబు. డిజైనరు నువ్వు అది చేయించుకోవడం లేదు. అదే ఇప్పుడు అది ఇట్స్ ఎ టైలర్ మేడ్ ఫ్యాబ్రిక్. అది. నువ్వు జొబ్బా కావాలంటే జొబ్బా కుట్టించుకో, ఏది కావాలంటే అది కుట్టించుకో, నీకు కావాల్సినట్టుగా కుట్టించుకో, ఇబ్బంది లేదు. అక్కడ కుట్టి టైలర్ ఉన్నాడు, కుట్టించేటువంటి కాంట్రాక్టర్ ఉన్నాడు, క్లాత్ తెచ్చి మేస్త్రి ఉన్నాను, అయిపోతుంది అంతే. ఆ? ఓకే ఎవరి పని వాళ్ళు చేయాలి. అంతే. సరే అయితే సాయంత్రం ఒకసారి శ్రీను గారిని రమ్మనమనండి, కొబ్బరికాయ కొట్టేసి పనులు ప్రారంభిద్దాము. ఇవన్నీ ముందు తనతో మాట్లాడుకోవాలి. నీ నాకు అన్ని కూడా కావాల్సింది గీసేసి చూపిస్తాను ఆయనకి. నీకు కావలసినట్టుగా నువ్వు ప్లాన్ వేసేయి. నువ్వు ఏంటంటే ఆల్ ఇన్ వన్ సర్వీస్ కదా, నువ్వే ప్లాన్ వేసేస్తావు, నువ్వే కార్వింగ్ చేసేస్తావు, నువ్వే ఇటుకలు పేర్చేస్తావు, నువ్వే డిజైన్ వేసేస్తావు, మేస్త్రికి కూడా నువ్వే చెప్తావు. నువ్వు మెచ్చుకుంటున్నావా నన్ను తిడుతున్నావా? మెచ్చుకుంటున్నా నేను. సవ్యసాచివి నువ్వు అది ఇది అంటుంటే సర్వీసెస్ అంటే మల్టీ టాలెంటెడ్ అన్నమాట ఓకే, ఓకే. అర్థం. ఇప్పుడు కావలసినట్టుగా కట్టించుకుంటాం అనేది కూడా ఒక ఆర్ట్. ఇప్పుడు నేను చేయించగలనా, ఏం చేయించగలనా? చేయించలేం. కాబట్టి చేసుకో. ఏం లేదు బాబు, నాకు బడ్జెట్ లో కావాలి నాన్న, అంతే. మరి బడ్జెట్ అంటే ఇప్పుడు నెల నెలా పంపించే ఇవి ఉన్నాయి, మంత్లీస్ అందరికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి పంపుతున్నావు కదా, మరి ఆపుతావు కొన్ని రోజులు? లేదు లేదు, ఈ మామూలుగానే పంపించేస్తా. నేను మహా ఇది ఆనంద నిలయం కట్టేటప్పుడే ఆపలేదు నేను. పర్లేదు, అది కూడా లెక్కేసుకుని బడ్జెట్లో అది కూడా కలుపుకునే నేను లెక్కేసుకుంటాను. అందుకనే అది లెక్కేసుకుని తక్కువలో అని అంటున్నా. ఏమండి, అంతే. నిజంగా ఒక ఇల్లు కట్టుకుని ఆనందపడే కన్నా కూడాని అలా హెల్ప్, నా వల్ల వాళ్ళు పొందే హెల్ప్లోనే ఎక్కువ ఆనందం నేను పొందుతాను. సో అది మాత్రం కంటిన్యూ బాబు, అదేమి నేను ఆపను. దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని నేను బడ్జెట్ వేసుకుని చెప్తున్నాను. నేను చెప్పిన బడ్జెట్లో మీరు చేసి పెట్టండి, అంతే చాలు. ఈ రోజు మంచి రోజు నాకు. శ్రీనివాస్కి ఒకసారి ఫోన్ చేసి మేస్త్రి గారిని రమ్మనమనండి, సాయంత్రం ఒకసారి కూర్చుంది. ఓకే, అలాగే కప్పులు ఇచ్చేయండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కాఫీ ఇచ్చి బోర్డంతా అవుట్పుట్ లాగావు చక్కగానే. నా కాఫీ చల్లగా అయిపోయింది నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి. నువ్వు ఏడు కాఫీ ఎలాగ తాగవు కదా. అలా కాదు, ఈయనేమో సామాన్లు తెస్తాడట, ఈయనేమో కట్టిస్తాడట, ఇంకా నాకేం కావాలి? ఓకే, ఎంజాయ్ చేయి. అలాగే అలాగే. డిజైన్ ఇది. మేస్త్రి గారిని తీసుకుని మేము మా సైట్ దగ్గరికి వచ్చామన్నమాట అండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇది మనకి రాజవీధి అన్నమాట అండి. అంటే లారీలు రావాలన్నా, టిప్పర్ రావాలన్నా, మనకి ఇంటికి కావాల్సిన మెటీరియల్ అంతా దింపుకోవాలి అంటే ఇటువైపే రావాలి. రెండు వెంపుల మార్గాలు ఉన్నా సరే ఇదే మనకి మెయిన్ రోడ్ అన్నమాట అండి. ఈ సరాసరి ఒక గ్రామం, వేండ్రా అనే గ్రామం వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇంకో వెంపు కూడా ఉంది, కానీ అది కొంచెం ఇలాగా, ఎదుగుండా మేకలు వెళ్తున్నాయి చూడండి, అది ఊళ్ళోకి వెళ్ళేదన్నమాట. అటుకన్నా మనకి ఇటువైపు ఉంటేనే వీలుగా ఉంటుంది కాబట్టి మేము ఓపెన్ ఇటే చేయదలుచుకున్నామండి. అంటే ఈ వంతెన ఆపోజిట్లో ఆ మెష్ అది తీసేసి అక్కడ గోడ కట్టించేసుకుని, ప్రహరీ కట్టించేసుకుని, గేట్ అది పెట్టుకుని, లోన నాకు ఇల్లు ఎలా కావాలి అంటే పెద్ద ఆర్భాటంగా అని కాకపోయినా అండి, చిన్నదైనా సరే నాకు ఒక రూము, ఒక కిచెను, ఎదర వరండా, అటాచ్డ్ బాత్రూము కావాలి. అది కూడా ఈ హట్ మోడల్లో వేయమని చెప్పాను అనమాట అండి. అందుకనే మేస్త్రి గారిని కూడా తీసుకుని వచ్చాము. ఎటుకు ఫేస్ చేసి కట్టాలి, ఎలా కట్టాలి, ఇదంతా కూడా ఆల్రెడీ సిద్ధాంతి గారు చెప్పి ఉన్నారు కాబట్టి మేస్త్రి గారికి కూడా ఐడియా ఉందండి. ఇల్లు అంటే ఎంతదైనా కట్టుకోవచ్చండి. నేను చెప్పిన ఇదే అంశాలతో పెద్దది కట్టుకోవచ్చు, ఇల్లు చిన్నగా కూడా కట్టుకోవచ్చు. ఏదైనా మన బడ్జెట్‌ని బట్టి ఉంటుంది కదండీ. మేస్త్రి గారికి అయితే నా బడ్జెట్ ఇంత అని చెప్పి నేను లెక్క వేసి చెప్పేసాను అనమాట అండి. దానిలోపే మీరు కట్టి పెట్టాలండి అని చెప్పాను. మేస్త్రి గారు కూడా మీరు చెప్పినట్టే కడతానండి, పిండి కొద్దీ రొట్టె, మీరు ఎంతలో కావాలంటే అంత బడ్జెట్‌లో కట్టి పెడతానని చెప్పేసరికి హ్యాపీగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు కావాల్సిన వాటిని ఒక బొమ్మగా గీయటం ప్రారంభించానండి. నిజానికి మా సైటు ఇలానే ఉన్నదండి. అంటే ఇది వెడల్పు, ఇది లోతు.
ఇలా ఉన్నదనమాట. దీనిలో ఒక 2 సెంట్లలో మాత్రం నాకు కావాల్సినట్లుగా ఇల్లు కట్టుకుని, మిగతా అంతా ఇటు పక్కనంతా మొక్కలు, ఇటు పక్కనంతా లాను కావాలి అనేది నా నిజానికి మా సైట్ కూడా ఇలానే. ఈ కార్డ్ ఎలా ఉందండి? ఇలానే ఉన్నదండి. ఇటు వెడల్పు, లోతు ఎక్కువ ఉంటుందనమాట. అలానే ఉన్నది. అంటే మొత్తం సైట్‌లో కాకుండా ఒక 2, 2.5 సెంట్లలో నాకు షెడ్ కట్టే విధంగా చెప్పాననమాట అండి. నాకు కావాల్సినయి జస్ట్ ఒక గీత పలానా గీత గీసుకుని డిజైన్ చేసుకున్నాననుకోండి, నాకు ఒక ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతోటనమాట. నాకు కంపల్సరీ హట్ మోడలే కావాలని చెప్పాను కదండీ! అంటే మీకు అర్థమై ఉంటుంది. సాధారణంగా రేకులు అంటే ఒక పక్కకుంటాయి కదా! అలా కాకుండా ఇట్లా హట్ మోడల్‌లో అంటే 2 వెంపులకి రేకులొచ్చే విధంగా కట్టమని అన్నాను. అలానే ఈ ఉన్న ప్లేస్‌లో అంటే 2½ సెంట్స్ అనుకుంటున్నాము. ఈ 2.5 సెంట్‌లో ఒక బెడ్‌రూము, ఒక చిన్న కిచెన్. కిచెన్ కూడా పెద్దదేమీ అవసరం ఉండదండి. ఒక కిచెను, ఎదర వరండా మాత్రం కంపల్సరీ ఉండాలి అని చెప్పాను. ఎందుకంటే నాకు డైరెక్ట్‌గా ఇంట్లోకి వెళ్ళేది అంత నచ్చదనమాట అండి. వరండాలోకి వెళ్ళి, వరండాలోంచి ఇంట్లోకి వెళ్ళేది బావుంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే అదంతా కూడా మట్టి గదా! మనం మొక్కలు పెంచాలని అనుకుంటున్నాం. సో, కంపల్సరీ వరండా కావాలని చెప్పాననమాట అండి. ఇక బాత్రూము అటాచ్డ్ కడతారు కదా! బెడ్‌రూమ్‌కి అటాచ్ చేసి ఎటు వీలైతే అటు కట్టమని చెప్పాను. ఇలా బొమ్మ గీసి ఊరుకున్నాననుకుంటున్నారా? నాకేం కావాలో నా దగ్గర పెయింట్లున్నాయండి. అయి కూడా వేస్తూ కూర్చున్నానండి. మధ్యలో హట్టు అంటే అదే షెడ్డు. ఇటు పక్కన లాన్. ఇటు ఫ్రంట్ సైడ్ వస్తుందనమాట అండి. ఫ్రంట్ సైడ్ కొంచెం తక్కువ ప్లేసు. అక్కడ లాన్. అలానే నెక్స్ట్ హట్ కదా! ఇటు పక్కన కూడా కొంచెం మొక్కలు వేసుకోవటానికి వీలుగా ఎక్కువ ప్లేసు వదిలేద్దామని అనుకుంటున్నాము. ఈ గ్రీన్ వేసేదంతా కూడా మొక్కల కోసం అనమాట అండి. ఈ మధ్యలో ఏమన్నా నడకకి దారిలాగా పెట్టుకుంటే బావుంటద్ది అని కూడా చెప్పామనమాట అండి మేస్త్రి గారితోటి. అలానే ఈ మధ్యలో ఇంటి ముందు కనిపిస్తోంది చూడండి అదంతా దారి పాత్ అనమాట. ఇటు పక్కనంతా కూడాని మనకి అరటి చెట్లు ఇవి ఉన్నాయి కదండీ! తర్వాత సీమరేగికాయల చెట్లు, మామిడి చెట్టు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సపోటా, సీతాఫలం అయ్యి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ మొక్కలు ఇలానే ఉంచేలాగా అంటే ఇప్పుడు గ్రీన్ వేస్తున్నాను చూడండి అక్కడ ఆ మొక్కల్ని అదే విధంగా ఉంచేలాగా. ఆ పక్కంది నడక దారనమాట అండి. ఆ పైన హట్టు. ఇలాగా దేనికది కలర్స్ వేస్తే నాకు క్లియర్‌గా కనిపించిందండి. ఫైనల్‌గా ఇది చూసుకుంటే అబ్బా! ఫైనల్ అవుట్‌పుట్ చాలా బావుంది. ఇలానే కట్టించేసుకుందాం అని ఫిక్స్ అయిపోయానండి. ఏంటండి ఇది మరి చిన్న పిల్లల్లాగా ఇలాగ వేసుకుంటున్నారని ఎవరన్నా అనుకోవచ్చు. నాకు కావాల్సినంత టైం ఉన్నాదండి. నాకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనని ఒక కాగితం మీద పెట్టుకుంటే ఇంకా కరెక్ట్‌గా దాని అవుట్‌పుట్ వస్తుంది అనేది నేను నమ్ముతాననమాట అండి. ఫైనల్‌గా ఇదిగోండి చూచాయిగా ఇట్లా ఆహ్, నాకు కావాల్సిన ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి అని అనుకుంటున్నాను. భగవంతుడు చల్లగా చూసి మంచి రోజు ముహూర్తం కూడా ఈరోజే పెట్టి చేసేసామండి. రేపే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తున్నాము.